విజయ్ ఏమి అటువైపు మొగ్గలేదే. మీరేమో అమిత్ షా చాలా గౌరవం, అమిత్ షాని ఏమనకూడదన్న వైఖరిలో మీరున్నారు. తేడా ఉంది కదా. విజయ్ తీసుకున్న రాజకీయ పంథాకు మీరు తీసుకున్న రాజకీయ పంథాకు తేడా ఉంది. ఇప్పుడు విజయ్ కూడా వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తున్నారు. ప్రధానమంత్రిని హోంమంత్రిని కలవడంలో సమస్య లేదు, ఎవరైనా కలవాల్సిందే సమాఖ్య విధానంలో. కానీ విజయ్ స్వతంత్రంగా నిలబడి ఇప్పుడు కమ్యూనిస్టులు మీరు కలిశారు, తర్వాత బీజేపీ దగ్గరికి వెళ్ళారు. విజయ్ ఎన్నికలు అయిన తర్వాత కమ్యూనిస్టులతో కలిశాడు, ఆయన కాంగ్రెస్తో కలిశాడు. కాంగ్రెస్తో కలవడం అసలు కుదరదనే వైఖరి మీరు పోలికలు తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్ సంగతి పక్కన పెడదాం. కులం గురించి ఇక పలానా కులం వాళ్ళు ఆ కులం వాళ్ళలో కులం గురించి ఎందుకు మాట్లాడతారు, ఇవన్నీ ఎందుకు, అవన్నీ సున్నితమైన అంశాలు పదే పదే తీసుకొని వస్తున్నారు. మిమ్మల్ని ఓన్ చేసుకున్న వాళ్ళు ఏదో ఒక అభిమానంతో నటుడుగాను సామాజిక నేపథ్యమని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళకేం దురుద్దేశాలు లేవు కదా. వాళ్ళు ఏం కోరుకున్నారు, మీ నుంచి ఓట్లు వేసిన వాళ్ళు కానీ, మీ వెనక నడిచిన వాళ్ళు కానీ, నినాదాలు ఇచ్చిన వాళ్ళు కానీ. కాబట్టి వాళ్ళందరినీ ఒక్కసారిగా వాళ్ళేదో తప్పు చేస్తున్న వాళ్ళలాగా దోషుల్లాగా చిత్రించాలనుకోవటం లేదా వ్యాఖ్యానాలు చేయటం మటుకు చాలా పొరపాటు సంకేతాలు ఇచ్చింది. చాలామంది బహిరంగంగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మా గురించి, మీరు బాగా పైకి రావాలి, మీరు ఇది ఇవ్వాలని మేము కోరుకోవటం మా తప్ప అన్నట్టుగా. ఎవరైనా కానీ అది హైదరాబాద్లో అయినా, విజయవాడలో అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా ప్రజాస్వామిక హక్కులు, మీడియా హక్కుల కోసం మాట్లాడడం ఒకటి, అనవసరమైన ప్రస్తావనలు వస్తే వాటి గురించి ప్రజలు ఎప్పుడు ఆమోదించట్లా. కానీ దాని అర్థము మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు, మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు, విమర్శలు చేసిన వాళ్ళు అందరూ పక్కదారిలో ఉంటే నేను ఒక్కనే సరిగ్గా ఉన్నానంటే ఎలా కుదురుతుందండి? ఎంతోమంది తోడైతేనే కదా మీరు ఇక్కడి దాకా వచ్చారు. రాజమండ్రిలో ప్రసంగం అయిన తర్వాత మటుకు ఆయన గట్టిగా అభిమానించే వాళ్ళు, సాధారణమైన ఓటర్లు మటుకు ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు? కొంచెం యాంటీ క్లైమాక్స్ లాగా ఇది తయారు కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ ఏదో పక్కకు వెళ్తుంది. ఎందుకు ఆయన ఎక్కడో హర్ట్ అయ్యారు, ఎందుకో ఒక అసహనానికి, ఉద్వేగానికి గురవుతున్నారు. దీన్ని మరి అన్నీ భరించాం 12 ఏళ్ళు అన్న ఆయన 13వ ఏట కూడా భరించాల్సిందే కదా. ఇప్పుడు 25 ఏళ్ళ జర్నీ అన్నారు ఆయన, చెప్పింది బాగా చాలాసార్లు ఈవెన్ నాతో కూడా. 25 ఏళ్ళు అన్నప్పుడు 12 ఏళ్ళు అంటే మిడ్వే కదా. ఖచ్చితంగా అలా చూసుకుంటూ వస్తే ఇక్కడి నుంచి కదా సెకండ్ హాఫ్. ఎప్పుడు సినిమాల్లో కూడా ఇంటర్వెల్ అయ్యాక సెకండ్ హాఫ్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ హాఫ్ ఆఫ్ ది జర్నీ. అందువల్ల తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంది, ఇక్కడ వైసీపీ వాళ్ళు సిద్ధమవుతున్నారు, బీజేపీ వాళ్ళను కూడా. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశాన్నేమో ఏమీ విమర్శ లేదు, ఓకే. బీజేపీ వాళ్ళు కూడా విమర్శించట్లేదు ఎవరిని. అమిత్ షాకి సంబంధించిన స్టోరీస్ వస్తే కూడా నేను బీజేపీ కంటే ఎక్కువ స్పందిస్తున్నాను. మీరు ఇప్పుడు గుర్తు చేసుకోండి వర్మ, తెలుగుదేశం ఇంకా కలవనప్పుడు, జనసేన బీజేపీ మాత్రమే కలిసి ఉన్నప్పుడు కూడా రాష్ట్ర బీజేపీ నాయకులతో పవన్ కళ్యాణ్కు తక్కువగా సంబంధాలు ఉండేవి. నేను నేరుగా అమిత్ షాతో మాట్లాడతాను, నేను నేరుగా నడ్డా గారితో మాట్లాడతాను తప్ప వీళ్ళతో ఎప్పుడన్నా అరుదుగా 1-2 సార్లు పురంధేశ్వరి గారితో కలవటం, అప్పుడు అధ్యక్షురాలు ఆమె తప్ప రాష్ట్ర స్థాయిలో బీజేపీకి పవన్కు, తెలంగాణలో కూడా అంతే, బలపరుస్తాను, ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన తర్వాత వీళ్ళు అక్కర్లేదు మేము ఒంటరిగా వెళ్తామని వీళ్ళు ప్రకటనలు చేస్తుంటారు. సో రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిన సింక్ ఎందుకో ఉండట్లేదు. మరి అందుకే నేను బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి, అలాగే మాజీలు ఇప్పుడు ఉన్నన్నాళ్ళు మీతో ఉన్నారు, ఉండని వాళ్ళు వేరే చూసుకున్నారు. రాజకీయాలు ఇంకా కొనసాగుతాయి కదా. వాళ్ళని ఎందుకు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు, మేము గౌరవంగా బయటకు వస్తే మమ్మల్ని ఎందుకు విమర్శించటం, మా పేర్లు ఎందుకు తీయటం అనే ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. వీటిని చక్కగా పార్టీ దీర్ఘకాలం ఉండాలంటే అందరూ ప్రత్యర్థులు కాదు కదా. ప్రత్యర్థులు వేరు, కొంతకాలం ప్రయాణించిన వాళ్ళు వేరు, మళ్ళీ వాళ్ళు కలిసి ఎవరికి తెలుసు. ఒక రైలు కదిలిందంటే ఎక్కేవాళ్ళు ఉంటారు, దిగేవాళ్ళు ఉంటారు. నేను నిన్న మీకు చెప్పా, 2014 నుంచి తీసుకుంటే ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రైళ్ళు ఎక్కారు, ఎన్ని రైళ్ళు దిగారు, ఎన్ని రైళ్ళు మారారు, ఇప్పుడు ఏ రైల్లో ఏ బోగిలో ఉన్నారు, ఇవన్నీ జర్నీ కదా. కాబట్టి బాధ కలగొచ్చు, అన్నీ మీరు అనుకున్నట్టు జరిగి ఉండకపోవచ్చు. కానీ విమర్శలకు ఎవరు అతీతులు కాదు. రెండవది, మీరు చేసిన దాన్ని, మాట్లాడిన దాన్ని బట్టి జనం నిర్ణయిస్తారు తప్ప వాళ్ళ స్పందనలు నాలాగే ఉండాలంటే అవి ఉండవు, అది కుదరదు. ఇంకా నేను సనాతనము బీజేపీ ఆ అంశాల్లోకి నేను పోవట్లేదు.
అది ఇంకా సైద్ధాంతిక విధానపరమైన అంశం.